నమస్తే. 12 రాసుల వారికి కూడా ఈ నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి, లేకపోతే ఎటువంటి చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. మిథున్ రాశి వారికి నవంబర్ నెల ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాము. మరి మిథున్ రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి బుధ భగవానుడు షష్టమ స్థానంలో కుజ భగవానుడితో, తర్వాత రవి కూడా నవంబర్ 16 నుంచి షష్టమ స్థానానికి గోచారం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ శుక్ర భగవానుడు పంచమ స్థానంలో, గురు భగవానుడు ద్వితీయ స్థానంలో, శని భగవానుడు దశమంలో, రాహు భాగ్యస్థానంలో, కేతు తృతీయ స్థానంలో గోచారం చేయడం జరుగుతుంది. అయితే ఈ రకంగా ఉండగా మీకు హెల్త్, ఇమ్యూనిటీ, సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ, ఈ రకంగా ఇవన్నీ కూడా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. బుధ భగవానుడు మీకు షష్టమ స్థానంలో ఉండడం వలన, అది కూడా కుజుడితో కలిసి రవి కూడా చేరతారు నవంబర్ 16 దాకా. ఇక్కడ ఏ రకంగా ఉంటుందంటే ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ ప్రెషర్, లేకపోతే లోన్స్ ఇది మాట దాటికి గురి అవ్వడం, లేకపోతే తీవ్రమైన డిస్కషన్స్ చేయాల్సిన అవసరం రావడం, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో పాల్గొనడం, దాని మొలాన తదుపరి రోజులన్నీ కూడా పాడవడం, ఇలాంటి స్ట్రెస్సుల మొలాన వచ్చే అనారోగ్యము, స్కిన్ డిసీజెస్, ఐ ఇన్ఫెక్షన్స్, రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐ, రైట్ ఐ జెంట్స్ అయితే, లెఫ్ట్ ఐ విమెన్ అయితే, ఇటువంటివి ఇక్కడ నాకు జనరల్గా కనబడుతూ ఉన్నాయి. డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త, మిథున రాశి ఖచ్చితంగా కూడా జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ 2 వీలర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. అండ్ ఈ టైంలో ఏంటంటే మీరు ఎంత మితంగా, ఎంత కామ్గా ఉండి మీరు మీ వర్క్ని చేసుకోగలుగుతారనేది చాలా ఇంపార్టెంట్ అండి. 2 హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో అస్సలు పార్టిసిపేట్ చేయొద్దు. ఎవరినైనా క్వశ్చన్ చేయాలనిపించినా పార్క్ ఇట్, డూ నాట్ క్వశ్చన్. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్ చేయడం కానివ్వండి, ఒక కన్ఫ్రంటేషన్కి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేయకండి. ఆల్ ఇన్ ఆల్ ఒక 40-45 డేస్ వరకు కూడా ఆల్మోస్ట్ ఒక డిసెంబర్ 15-16 దాటనివ్వండి, అక్కడి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ మేజర్గా ఇష్యూస్ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవడానికి ప్రయత్నించండి తప్ప ఇక్కడ ఎనీ మేజర్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. ఆర్గ్యుమెంట్స్ వద్దు, దాని వలన వచ్చే స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ తెచ్చుకోకండి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి శుక్రుడు మీకు లాభస్థాన చూపుతో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు చాలా ప్రేమ వ్యవహారంగా మసులుకోవడం, ఆనందంగా ఉండడం, చక్కగా గడపడం, మంచి మాట తీరు, ఇద్దరికి పరస్పర మైత్రి, పరస్పర అండర్స్టాండింగ్ చాలా బాగుండడం, అటు ఇరువురు పార్ట్నర్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ పరంగా మాత్రం కాస్త డీవియేషన్స్ ఉంటాయి, ఫోకస్ ఉండదు, అడిషనల్ ఆస్పెక్ట్స్. చదువుకుంటూ మధ్యలో ఐస్ క్రీమ్ తిందాం అనిపిస్తుంది, నిజంగా ఐస్ క్రీమ్ తిన్నా అనిపిస్తుంది. ఎంతమంది తిన్నారో రాయండి తర్వాత కమెంట్స్లో. రాత్రి 10ంటికి ఇంటి తలుపు తీసి వెళ్ళి ఐస్ క్రీమో, ఏ కూల్ డ్రింకో, ఏ స్ప్రైటో తాగొద్దాం అనిపిస్తుంది. శుక్రుడు కదా మరి, ఆహా అని గొంతులు అనిపించొద్దు. అందుకని అలాంటి తిండే తినిపిస్తాడు ఆయన పప్పన్నం తినిపించే బ్యాచ్ కాదు. అంటే అసలు పప్పన్నం ఆయనే తినిపిస్తారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే శుచిగా ఇంట్లో అమ్మ వాళ్ళు పెట్టే పప్పన్నము, కాస్త రోటి పచ్చళ్ళు చెప్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అయితే అవన్నీ కూడా అవి శుక్రుడి కేటగిరీలోకి రావు. సరే, అయితే ఇక్కడ మీరు ఇలాంటివి సేవించడం, లేకపోతే అక్కడ కాస్త టైం వేస్ట్ అవ్వడం, ఎడ్యుకేషన్ పరంగా కొంచెం డీవియేషన్స్ రావడం లాంటివి జరుగుతాయి. ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. దానికి ఛానలైజ్ చేసి లైఫ్లో ముందుకెళ్ళండి. మ్యారేజ్ హౌస్ని కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు ద్వితీయ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఓవరాల్గా వెరీ గుడ్. అంటే ఇప్పటిదాకా ఒక గురుస్థానంలో మీరు మీ లైఫ్ పార్ట్నర్కి కనిపించుంటారు. అంటే క్లాస్ పీకడం, కూర్చోబెట్టి క్లాస్ పీకడం, లేకపోతే లాస్ట్ 1 year మిథున రాశి ఎంతమంది క్లాస్ పీకారు కమెంట్స్లో రాయండి. ఒక గురు స్థానంలో ఉండి ఒక మంచి మాట చెప్పడం, విద్యాబుద్ధుల్లాగా చెప్పడం, అంతే కదా, ఒకరికొకరు చెప్పుకోవడానికే అట్లా చెప్పడం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు అదంతా అమలుపరచడంలో మీ ఎనర్జీ అవుతుంది. తర్వాత మ్యారేజ్ పరంగా కూడా ద్వితీయ స్థానంలో గురువు వచ్చినప్పుడు బాగా
మీకు అమితంగా ఫుడ్ సేవించడం కానివ్వండి, లేకపోతే దాని మూలాన వచ్చే ఒబిసిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఒబిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లాంటివి ఇక్కడ పెరగడానికి సంపూర్ణ అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెము అంటే డిపెండింగ్ అపాన్ ద లగ్న ఆల్సో, లగ్నం ఏది అనేది కూడా చూడాలి. కాబట్టి ఇక్కడ కొంచెం లైఫ్ పార్ట్నర్కి మీ మూలాన వచ్చే మెంటల్ టెన్షన్స్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ టెన్షన్స్ కానివ్వండి, సడన్గా డయాబెటీస్ కంప్లైంట్ బయటపడటం కానివ్వండి, ఇటువంటివి రావడానికి అవకాశాలు కూడా ఇక్కడ మిథున రాశి వారికి కనబడుతున్నాయి. తర్వాత ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని గురువులు అవుతారు మీకు, నవమ దశమాధిపతులు. శని భగవానుడు వచ్చేసి మీకు దశమ స్థానంలో, గురు భగవానుడు వచ్చి మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీసు మార్చడాలు, ఉద్యోగం మారడాలు, కొత్తగా అప్లై చేయడాలు, ఇలాంటివి వాటికి వెళ్ళకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టే వేర్ యు ఆర్, స్టే పుట్. నవంబర్ 30th దాటాలి. నవంబర్ 30th దాటిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే అప్పుడు కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది. బట్ అప్పుడు తీసుకున్నా పర్వాలేదు, ఒక మోస్తరుగా, ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ గురు భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండడంతో ఫుడ్ బిజినెస్ లాంటివి కానివ్వండి, లేకపోతే ఇక్కడ కేటరింగ్, ఫుడ్, ఈవెంట్స్, మ్యారేజెస్, లేకపోతే ఈ మ్యారేజ్ రిలేటెడ్ ఈవెంట్స్, ఫుడ్, రెస్టారెంట్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. లేదు అటువంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా పెట్టే ఆలోచనలో ఉన్నారు, బట్ ఇంకా సమకూర్చుతుంది బిజినెస్ అంతా అనుకుంటే టక్కన పెట్టేసుకోండి, ఇబ్బంది లేదు. ఈ పర్టిక్యులర్ మాసం చాలా బాగుంది. అయితే ఇండివిజువల్గా మీ జన్మజాతకాన్ని కనుక పరిశీలింపజేయదలుచుకుంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వరారాధన, దామోదర ఆరాధన, తర్వాత వైష్ణవ ఆరాధన ఈక్వల్గా చేస్తూ ఉంటాం. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు, అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంతే కదా. సో సోమవారాలు, శనివారాలు, తర్వాత ఏకాదశులు, తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందొచ్చే చతుర్దశి, తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య, ఇలా దామోదర ద్వాదశి అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం, కైసిక ద్వాదశి అంటాం, ఇలా తులసి వివాహము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 30 రోజులకి 30 ఈవెంట్లు, 30 చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ కొద్దిపాటి చిన్న చీమంత గోరంత కష్టం అనుకుందాం, గోరంత ఇష్యూ అనుకుందాం, ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి తర్వాత పెళ్ళి కాని వారికి చక్కగా, ఎంతో చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేసినా చదివినా సరే, అంటే శ్రవణం అంటే విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమహత్యం కథ ఈరోజు చెప్పుకుందాం. అయితే శివమహత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరుని బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరతాడు. అయితే ఒక ఋషీశ్వరు ఎదురై, నాయన నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది, కానీ ధనార్జన ఎలా చేస్తావు, అలా కుదరదు, కాబట్టి నీకు శివమహత్యం కథ చెప్తాను, ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు, నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమహత్యం కథ చెప్తాడు. పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది, సీమంతిని అని. ఆ సీమంతినికి ఒకరోజు ఒక ఋషీశ్వరి భార్య మైత్రేయి అని ఆవిడ ఆ వనంలో ఆ అమ్మాయి అందరూ చెలికత్తలందరూ తిరుగుతుండగా పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే ఈ శివమహత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి కథ విధానం అంతా చెప్పి చక్కగా ఇలా పూజ చేసుకోమ్మా, శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని తెల్లటి పుష్పాలతో అర్చించు, చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది. కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం కూడా సీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది. చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు. అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి యమునా నదిలో నదీ తీరాన నదిలో నావపై బయలుదేరతాడు. నదిలో నావపై బయలుదేరిన రాజకుమారుడికి ఒకసారి ఏమవుతుంది, నావ తిరగబడిపోయి నదిలో రాజకుమారులందరూ కూడా మునిగిపోతారు. ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు, నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన
నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడి వద్ద తీసుకెళ్తారు. తక్షకుడు తన దివ్య దృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, వీళ్ళ రాజకుమారులందరినీ మాలలతో సత్కరించి చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు. నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ వీళ్ళేం చేస్తారు, ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు. ఈలోగా ఏమవుతారు, దాయాదులు బయలుదేరుతారు. దాయాదులు అంటే ఎవరు, రాజ్యాన్ని అపహరించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని. సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది. ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ సీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి, నాన్న నీ భర్త వస్తున్నాడు, నువ్వు భయపడకు, చక్కగా పూజ చేసుకోని. ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల తక్షకుడికి చెప్తాడు, మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు. నీకు నీ భార్యకి నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు. అమృతం అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం లేనట్టే. ఆ భాండం తీసుకుని అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు. నది తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుర్తే పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు. జరిగిన వృత్తాంతం అంతా మాయావి రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు. వెళ్ళి తల్లి నీ భర్త 3వ రోజుకి తిరిగి వస్తాడు అని భర్తే భార్యకి ధైర్యం చెప్పి మాయావేషంలో ఉన్నాడు కదా, సో భార్య కూడా గుర్తుపట్టదు. వెళ్ళిపోయి దాయాదులందరికీ హెచ్చరిక పంపిస్తాడు, నేను ఇలా తిరిగి వచ్చేసాను, మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి, మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా. ఈలోగా చెరసాల నుంచి తల్లిదండ్రిని విడిపించుకుంటాడు. తల్లిదండ్రి ఏమంటారు, సీమంతిని చేసిన శివమత్యం కథములానే ఇదంతా ఇంత మంచి జరిగింది, లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది, అందరం కూడా కోల్పోయే వాళ్ళం మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ దంపతులు ఇద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివ సాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరకచ్చు. నేను చూడలేదు ఆన్లైన్, మీరు వెతకండి. ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు PDF రూపంలో పంపించేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని, శివాలయంలో అయినా పర్వాలేదు, ఇంట్లో అయినా పర్లేదు, ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే, మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్క అయినా నివేదించండి, చక్కగా ఈ పూజ చేసుకోండి. ఎంతో నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం అయిపోతాయి. శుభం భూయాత్.